అండి దీపావళి రోజు అందరం రెడీ అయ్యేసి పొద్దున్నే గుడికి వెళ్దామని ఇలా రెడీ అయ్యి బయటికి వెళ్ళాము. చూడండి మధ్యలో మేము టెంపుల్కి వెళ్తుంటే ఒక చెట్టు మీద మొత్తం బర్డ్స్ ఎలా గుళ్ళు పెట్టుకున్నాయో చూడండి. ఆ బర్డ్స్ సౌండ్, బర్డ్స్ గుళ్ళు కూడా చూడండి ఎలా ఉన్నాయో. అన్ని స్పారోస్ అండి ఇవి. చూడండి పొలాల మధ్య ఈ చెట్టుకి ఎన్ని ఉన్నాయో ఉండడం కూడా. ఈ రెండు చెట్లకు కూడా చాలా ఉన్నాయి. అవి ఎంత మంచిగా బిల్డ్ చేసుకున్నాయో వాళ్ళ హౌస్ని. మా పిల్లలు అయితే చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. బాగుందా స్మైలు? సూపర్ ఉందా? చూడండి ఎంత బాగున్నాయో. సౌండ్స్ చూడండి, బర్డ్స్ సౌండ్స్ కూడా వాటి హౌస్ అట్లా ఎంత బాగా సౌండ్స్ కూడా ఎంత మంచిగా చేస్తున్నాయో. మా ఊర్లో ఉండే కాటమరాయుడి గుడి. మేము ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. అది మా పిల్లలకి ఇద్దరికి అన్నప్రాసన చేసిన గుడి. మాకు చాలా ఇష్టం కూడా ఆ టెంపుల్ అంటే. ఐకేపీ గవర్నమెంట్ ఒడ్లు కొనడానికి మా ఊర్లో ఉండే ఒడ్లన్నీ ఇక్కడే ఐకేపీలో కొనుతుంది. మా బఫెలోస్ కోసం ఇది గడ్డి పెంచుతున్నారు ఇలా. చూడండి ఇది మాదే ల్యాండ్. ఇదే మా ఫేవరెట్ టెంపుల్. మా పిల్లలందరికీ అన్నప్రాసన చేసిన టెంపుల్ ఇది. టెంపుల్లో కాలు కడుక్కోవడం కోసం చిన్ను ఇలా బోరింగ్ని కొట్టి వాటర్తో కాలు కడుక్కుంటుంది. చూడండి ఏదైనా హోమాలు చేయాలన్నా ఇక్కడ ఈ గుడిలో చేసుకుంటారు చాలామంది. కానీ ఎవరైనా ఊళ్ళో అన్నప్రాసన అంటే ఇదే గుడికి వస్తారు. మ్యాక్సిమం ఇక్కడే అన్నప్రాసన చేస్తారు. కొద్దిమంది శివాలయంలో చేస్తారు. చుట్టూ పొలాల మధ్య ఉంటుంది ఈ గుడి ఉండడం కూడా. ఇందులో చాలా పురాతనమైన విగ్రహాలు కూడా దొరికాయి పాటు పొలాలు ఉండే వాళ్ళకి కనుక. ఇక్కడ ఒక చిన్న పుట్ట ఉంటుంది. ఆ పుట్ట దగ్గర నాగుల పంచమి రోజు కనుక, నాగుల చవితి రోజు పాలు పోయడానికి వస్తూ ఉంటారు. ఈ వేప చెట్టు కూడా, ఆ వేప చెట్టు కూడా పూజలు చేస్తూ ఉంటారు ఎప్పుడు. చూడండి ఇది కూడా ఈ రాతి విగ్రహాలు అందులో దొరికిన దాంట్లో ఇది కూడా ఒకటి. కూర్చోడానికి ఇలా అందరూ ఎవరైనా వాళ్ళు చనిపోయిన వాళ్ళ జ్ఞాపకార్థంగా కనుక అలా ఇవి చైర్స్ తీసుకొని ఇక్కడ చైర్స్ వేశారు. చూడండి ఈ టెంపుల్ ఇలా ఓపెన్ చేసి ఉంటుంది. ఎవరికి కావాలనుకున్న వాళ్ళు వచ్చి డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్ళవచ్చు. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం. మా ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామిది. ఇవి సీతారాముల విగ్రహాలు. శ్రీరామనవమి కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారు. ఈ విగ్రహాలు ఇవన్నీ చూడండి. ఇవి పురాతన కాలం నుంచి ఇందులో చుట్టుపక్కల ఉన్న విగ్రహాలు కనుక ఇవి. సీత, రాముడు, ఆంజనేయులు, లక్ష్మణుడు.
చేర్చిపెట్టుకు స్మైలీ నీకు అన్నప్రాసన చేసింది ఇదే గుళ్ళో. అన్నప్రసాదం కాదు, అన్నప్రాసన. చూడండి చుట్టూ పొలాల మధ్యలో ఉంటాయి ఈ గుళ్ళు. ఇక్కడ కూర్చోడానికి ఎవరికన్నా రిలేషన్స్ కనుక వస్తారు కదా అన్నప్రాసన చేసేటప్పుడు కనుక అలా. ఊరికి దూరంలో ఉంటుంది కానీ ఈ గుడికి చాలామంది వస్తుంటారు. ఈ గుళ్ళోనే అన్నప్రాసన కనుక చేస్తారు, గుళ్ళోనే ఈ పూజలు చేసుకోవడానికైనా చాలామంది వస్తూనే ఉంటారు ఈ గుడికి. ఎవరి అన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మొత్తం వచ్చి క్లీన్ చేసుకొని పెట్టుకొని ఉంచుకుంటారు. చూడండి వెనక కస్టర్డ్ యాపిల్ ట్రీస్ చూడండి. ఇది పొలాల మధ్యలో ఉంటుంది కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంటుంది గుడి. మేము ప్రతిసారి వచ్చినప్పుడు మ్యాక్సిమం రావడానికి ట్రై చేస్తాము ఈ గుడికి. మాకు ఈ గుడి చాలా ఇష్టం కాబట్టి చిన్న ప్రదర్శనలు స్టార్ట్ చేసింది. వెళ్ళు స్మైలీ, నువ్వు కూడా ప్రదర్శనలు చేయి. పొలాలు, తాడి చెట్లు అన్నీ చూడండి. ఇక్కడ ట్యాప్స్ కనుక ఏమి ఉండవు. ఎప్పుడు ఈ పంప్ నుంచి వాటర్ ఇలా కొట్టి వాటర్ తీసుకొని కాళ్ళు కడుక్కుంటారు. ఏదైనా పూజకు కావాలన్నా ఈ బోర్ నుంచి వాటర్తోనే క్లీన్ చేసుకుంటారు. రీసెంట్గా ఎవరో హోమం కూడా చేసుకున్నారు. ఈ హోమం ఇంకా అవి తీయలేదు చూడండి. ఈ గుడికి ఒకరు వాళ్ళ పిల్లలకు జాబ్ వచ్చినప్పుడు ఒకటి, ఒక్కొక్కరు వాళ్ళకంటే మ్యారేజ్ అయినప్పుడు కొంతమంది అలా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఒకళ్ళు బండలు వేయించడం, ఒకళ్ళు గుడి కన్స్ట్రక్షన్ చేయటము, ఒకళ్ళు ఈ ముందు ఈ రేకులు ఇవన్నీ ఇది చేయడం వల్ల ఊర్లో వాళ్ళకు ఎవరికి ఎప్పుడు మంచి జరిగినప్పుడు వీళ్ళు ఒకటి మొక్కుకొని ఏదో ఒకటి డెవలప్ చేస్తూ ఉన్నారు ఈ టెంపుల్ని. దూరంగా ఉన్నది శివాలయం. డిస్మాంటిల్ అయింది కానీ అక్కడ గుప్త నిధులు దొరుకుతాయని శివాలయం అంతా టెంపుల్ని డిస్మాంటిల్ చేసి లోపలంతా గోతులు తవ్వి అలా చేసేసారు. లేదంటే అది కూడా చాలా పురాతనమైనది. ఒకప్పుడు రాజు పరిపాలించిన కాలంలో దాన్ని కన్స్ట్రక్ట్ చేసినారు. అండ్ దాని చుట్టూ కూడా కోట బురుజులు ఉంటాయి, 4 కోట బురుజులు. వాటి మధ్యలో టెంపుల్, మధ్యలో ఒక చిన్న పెద్ద లోతు గల బావితో ఉన్న గురుజు.
ఒకప్పుడు ఇవన్నీ కూడా చేలు పన్నెండు ల్యాండ్స్ ఉంటుండే. ఇప్పుడు మాత్రం వాటర్ సోర్స్ ఉండడం వల్ల అన్ని పొలాలు కనుచూపు మేర మొత్తం పొలాలు అయిపోయినవి. ఇక్కడ జనాలు కూడా చాలా హ్యాపీ విలేజ్లో, ఎందుకంటే అన్ని పొలాలు అవుతున్నది కదా. అటు చెరువు చాలా నియర్ బై ఉంది, పై వైపు ఉంటుంది కాబట్టి. మీరు ఇక్కడ చూస్తే ఇది గణపతి విగ్రహం. ఇక్కడ కాలువ త్రవ్వకాల్లో బయటపడ్డది. లోపల మనం చూసిన 2 విగ్రహాలు దేవతల విగ్రహాలు ఇవి 2. ఎప్పుడైతే కాలువ త్రవ్వకం స్టార్ట్ చేసి అక్కడ అవి వచ్చాయో, ఆ జెసిడివి డ్రైవర్కి ఏదో శక్తి ఆహ్వానించినట్టు ఉండడం వల్ల తను ఏం త్రవ్వలేకపోయాడు. దానివల్ల తను దేవుడికి మొక్కుకొని వీటిని ప్రతిష్ఠిస్తా అని చెప్పారు. అక్కడ లోపల పెట్టారు. అక్కడ బిల్డర్ ఎవరైతే ఉన్నారో